హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి క్వశ్చన్ ని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇస్తారు. వీటిని సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. క్వశ్చన్ వచ్చేసి 70% డివైడెడ్ బై 50% ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా దేంట్లో ఉండాలంటే పర్సెంటేజ్ లోనే ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, 70% ని నేను ఎలా రాసుకుంటానంటే 70/100 గా రాసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డివైడెడ్ బై. ఓకే, నెక్స్ట్ 50/100, 50% ని 50/100 గా రాసుకుంటున్నా. ఇక్కడ ఈ డివిజన్ ని తీసేసి ఇంటూ పెట్టుకుంటా. అప్పుడేమవుతుంది, 70/100 ఇంటూ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతాయంటే వాల్యూస్ అనేటివి రెసిప్రోకల్ అవుతాయి. రెసిప్రోకల్ అంటే కిందికి పైకి, పైకి కిందికి రావాలి. 100/50, 100 గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, 7/5. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి ఆన్సర్ అనేది 1.4 వస్తుంది. అందరూ ఏం చేస్తారంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ అని చెప్పి 1.4% అని రాస్తారు. బట్ ఇదే తప్పు. ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్ ని మనం ఏం చేయాలంటే ఇంటూ 100 చేసుకోవాలి. ఇంటూ 100 చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది మనకి, 140%. సో అవర్ ఆన్సర్ ఇస్ 140%. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మీకు కనుక ఈ క్వశ్చన్ అర్థమైనట్టయితే క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.